కాపరులు సహకాపరులు దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ తెలిసిన దైవజనులు చాలా మంది ఉన్నారు. మంచిది, వారందరిని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మరి అలాగే అల్పుడైన నన్ను ఈ స్థితిలో నిలబెట్టుకున్న దేవాది దేవునికి వందనస్తుణ్ణి, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతమంది చెప్పారు, ఎవరికైనా కోపాలు ఉన్నాయా? మంచిది. 40 దినాలు ఉపవాసంలో ఉన్నారు. మరి దైవజనులు ఆ మాటని చెప్పినప్పుడు చాలా సంతోషించాను. మరి మీరు చక్కటి ఉపదేశ క్రమంలో ఉన్నారు కదండి. ఐపీసీ సంఘాలంటే చక్కటి వాక్యం చేత నింపబడ్డాయి. ఆమేన్. మరి అటువంటి సంఘంలో అల్పుడైన నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేనేదో పెద్ద ప్రసంగికుడిని కాదండి. కాకపోతే ఎందుకు ఇక్కడికి నడిపించారంటే, ప్రతి వారం మీకు మంచి బిర్యానీ ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేయాలి? చెప్పాలి. బాగా ప్రతి వారం బిర్యానీ తిన్నాం అనుకోండి, వేడి చేస్తుంది కదా. అప్పుడు ఏం కావాలి మనకి? పెరుగన్నం కావాలి. పెరుగన్నం పెడతాక నన్ను తీసుకొచ్చారు. వింతగా చూడకండి నన్ను. మంచిది. దైవజనులు చెప్పిన తర్వాత నుంచి ప్రార్థనలో కనిపెడితే దేవుడు ఇచ్చిన ఒక మాట, నా హృదయంలో ఉంచిన ఒక మాటను ఈరోజు వర్తమానంగా మీతో పంచుకోబోతూ ఉన్నాను. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. నేను అతని కుందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఒకసారి మీ చూపుడు వెళ్ళి చూపించండి. అమ్మా, నేనేమన్నాను? చూపుడు వేలేదా? నన్ను చూస్తున్నారు మీరు, అంతే. మంచిది, బాగా వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని జాగ్రత్తగా గమనిస్తే 3 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఎన్ని మాటలండి? 3 మాటలను వివరించి వర్తమానాన్ని ముగింపులోకి తీసుకువెళ్తాను. మొదటి మాట, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును. 2వ మాట, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. 3వ మాట, లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవునికి స్తోత్రం. వాక్యానికి ప్రారంభం ముందు సహోదరు ప్రార్థన చేశారు కాబట్టి ముగింపులో నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ చూస్తే గనక ఈ 3 మాటలకి మనం ఒక 3 పేర్లు పెట్టుకుందాం. మొదటి మాటకేమో అంటి పెట్టుకొనుట. ఏమండి, మీ దగ్గర నుంచి కొంచెం రిప్లై ఉంటే నా దగ్గర నుంచి సప్లై ఉంటుంది అనమాట. కొంచెం మీరు స్ట్రాంగ్గా ఉండాలి. మొదటి మాట అంటి పెట్టుకొనుట. 2వ మాట అభివృద్ధి చెందుట. చెప్పండి, అభివృద్ధి చెందుట. 3వ మాట స్థిరపరుచుకొనుట. చెప్పండి అందరూ. మొదటి మాట ఏమనుకున్నాం? అంటి పెట్టుకొనుట. చూడండి, ఇక్కడ చెప్పబడుతున్న మాట, చెట్టునకు మంచున్నట్లు నేను అతని కుందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చెట్టుకు మంచు ఎప్పుడు ఉంటుంది? మంచిది, చక్కగా ఉన్నారు. శీతాకాలం ఉంటుంది కదా. కాబట్టి శీతాకాలం కూడా మనకి ఎప్పుడు కనబడుతుంది? ఉదయకాలాన్ని కనబడుతుంది. ఎందుకయ్యా కొంచెం మధ్యాహ్నం కనబడవచ్చు కదా అంటే, సూర్యుడు ఉదయించాక ఏం కనబడదు మనకి? మంచు కనబడదు. దాన్ని యోబు భక్తుడు ఈ రీతిగా అంటున్నాడు. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 29వ అధ్యాయము 19వ. అమ్మా, ఎవరో ఒకళ్ళు చదవండి. నా వేళ్ళు చుట్టూ నీరు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నా వేళ్ళు చుట్టూ నీళ్లు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును. అంటే చెట్టు మీద మంచు నిలవాలంటే ఏముండాలట? చెట్టు చుట్టూతా
ఏమంటే నీళ్లు ఉండాలి కదా. నీళ్లు లేకపోతే మంచు చెట్టు మీద చెప్పండి నిలబడదు. ఎందుకు నీళ్లు ఉండాలి అంటే శీతాకాలమే కదా, నీటి ఎద్దడి ఎక్కువ ఉంటుంది చెట్లకి. ఒకంత ఆ నీరుతో నింపబడిన తర్వాత అంటే చెట్టు వేర్లు చుట్టూతా నీళ్లుంటే చెట్టు మీద ఏం నిలబడుతుంది? మంచు నిలబడుతుంది. అలాగే వాగ్దానం ఏంటి ఇక్కడ? చెట్టునకు మంచున్నట్లుగా నేను నీకుండేదను. ఆయన మనకి చెట్టుకు మంచున్నట్లుగా ఆయన మనకు ఉండాలంటే మన చుట్టూతో ఏముండాలి? నీరుండాలి. నీరు దేనికి సాదృశ్యమై ఉంది? వాక్యానికి సాదృశ్యమై ఉంది. అంటే 40 దినాలు మీరు దేంతో నింపబడ్డారు? వాక్యం చేత నింపబడ్డారు. అంటే ఆ వాక్యం ఎలా ఉండాలి అంటే మన చుట్టూతా చెట్టుకు నీళ్లు ఉన్నట్లుగా వాక్యం మనకుంటే ఆయన ఎలా ఉంటాడంటే అప్పుడు మనకి మంచు వలె ఆయన మనకి అంటి పెట్టుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే యోబు గ్రంథకర్త మరొక మాటను కూడా తెలియజేస్తూ ఉన్నారు. అదే యోబు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనం. దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పై భాగమంతయు గట్టిపడును. అంటే ఊపిరి ఎలా తయారవుతుందట? మంచు వలన. ఎవరు 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 ఊపిరి అది? దేవుని ఊపిరి వలన మంచు పుట్టును. మన ఊపిరి వలన ఏం పుడుతుంది అంటే చక్కగా ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా, ఏం విడిచిపెడుతున్నాం మనం? కార్బన్ డైఆక్సైడ్. దేనికన్నా పని చేస్తుందా? అంటే విషవాయువులు మనం వదులుతుంటే మన దేవుని ద్వారా ఏం పుడుతుందట? శ్రేష్టమైన మంచు పుడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మంచు చెట్లకి ఎంతో బలాన్ని ఇస్తుంది కదా. అంటే రైతులు ఉంటే చక్కగా తెలుస్తుంది మంచు ఏం చేస్తుంది అంటే చెట్లకి మంచి బలాన్ని ఇస్తుంది. అందుకే శీతాకాలం చెట్లు కాపు కాసినప్పుడు ఆ పూత నిలబడటానికి ఏది ఆధారం అవుతుందో తెలుసండి? మంచు ఆధారం అవుతుంది కదా. ఆ యొక్క పూత నిలబడాలంటే చెట్లకి ఏం కావాలి? మంచు కావాలి. మన ఆత్మీయ జీవితాలు కూడా వృద్ధి పొందాలంటే ఆయన మనకు ఎలా ఉండాలి? చెట్టుకు మంచున్నట్లుగా ఆయన మనకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యాకోబు కూడా తాను దీవిస్తూ ఒక కుమారుడితో ఈ మాట చెప్తాడు. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. ఆకాశమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వర్షం ఎంత భూమికి కావాలో అలాగే మంచు కూడా ఏం కావాలంటే భూమికి కావాలి. ఆ యొక్క నేల సారం పొందాలంటే ఏం కావాలట? మంచు కావాలి, ఆకాశ మంచు కావాలని ఇక్కడ యోబు తన కుమారుని దీవిస్తూ మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా దేవుడు అంటి పెట్టుకుని ఉండాలంటే మనకేం కావాలి? మన చెట్లు చుట్టూత అంటే మన చుట్టూత ఏముండాలి? నీరుండాలి. వాక్యం అనే నీరు పుష్కలంగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా వినేసి విడిచిపెట్టేస్తూ ఉంటాం కదండి. 40 దినాలు మీరు ఎంత వాక్యపడ్డారు? మీ ఏర్లు చుట్టూత నీరెంతగా ప్రవహిస్తుందనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఫలభరితంగా ఉండాలంటే వాక్యం తప్ప మరొకటి లేదండి. వాక్యం చేయలేంది ఇంకేది కూడా చేయలేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా ఓ చక్కటి మాట మాట్లాడతాడు కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12లో దేవుని వాక్యము జీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ఇళ్లను పొలుగును విభజించునంత మట్టుకు దూరుచు
హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఎలా మన హృదయాల్లో దాచుకుంటూ ఉన్నాం అంటే వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనుషులు ఇంకా శ్రేష్టమైన అనేక లక్షణాలు ఉన్నాయి. అంటే ప్రపంచంలో విలువైన వాటర్ కూడా ఎక్కడి నుంచి తయారవుతుందట? మంచులోనే. కొన్ని సముద్రాల్లో నుంచి మంచు కొండలు తీసుకుపోతారండి. తీసుకుపోయి వాటిని శుద్ధి చేసి అంటే బాటిల్గా నింపుతారు కొన్ని దేశాల్లో. అంటే మంచు కొండల్లో కూడా ఏముంది? మంచి బలాన్ని ఇచ్చే సారం ఉంది. దేవునికి స్తోత్రం. అటువంటి మంచు అయి ఉన్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా, ఆయన అంటి పెట్టుకుని ఉంటున్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. రెండో మాటలోకి వస్తూ ఉన్నాను. రెండో మాట ఏంటంట? తామర పుష్పం వర్ధిల్లునట్లు అతడు అభివృద్ధి నొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తామర పుష్పం ఎలా వృద్ధి పొందుతుంది? అది చాలా తక్కువగానండి, కొన్ని దినాల్లోనే మొగ్గై వెంటనే పుష్పించే లక్షణాలు తామర పుష్పంలో కనబడతాయి. ఇంకా మనం తామర పుష్పాన్ని లోతుగా ఆలోచన చేస్తే అదట కాబట్టి అది మొగ్గగా ఉన్నప్పుడు, లేకపోతే అది బురదలో ఉన్నప్పుడు దాన్ని ఎవరు పట్టించుకోరట. ఏం చేయరు, ఎవరో చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఎప్పుడు దానికి విలువ వస్తుంది అంటే అది పుష్పమై పుష్పించినప్పుడు అనేక కళ్ళుని ఆకర్షిస్తూ ఉంటుంది. అలాగే అంటే అప్పుడు దాకా కూడా అటు ఇటు వెళ్ళిపోయే వాళ్ళు ఆగి మరీ చూస్తారు. అలాగే నా జీవితాల్లో కూడా అంటే కొంతమంది మనకున్న ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి అంటే దొరకరు. మనం కలుద్దామన్నా కూడా మరి ఏమాత్రం మనకి స్పందించని వారిగా ఉంటూ ఉంటారు. ఒక దినం వస్తుంది, వారందరూ కూడా మన కోసం ఎదురు చూసే దినం ఒకటి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా అయితే విలువలేని ఆ తామర పుష్పానికి విలువ వచ్చిందో, అలాగే మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయాలు విలువలేని వారంగా మనం ఉన్నామేమో, మన దేవుడు విలువనిచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, తామర పుష్పంలో ఇంకొక లక్షణం కూడా ఉంది. ఏంటో తెలుసా? ఏమంటే అది ఉదయం పుష్పించి సాయంత్రానికి ఏమండి ముడుచుకుపోతుంది, వాడిపోదండి, ముడుచుకుపోతుంది. యథావిధిగా ఆ స్థితిలోకి తిరిగి వెళ్ళిపోతుందట. ఒకవేళ బురదలో ఉందనుకోండి, బురదలోకి వెళ్ళిపోతుంది. నీటి క్రింద ఉందనుకోండి, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోద్ది? సాయంత్రానికి నీటి క్రిందకి వెళ్ళిపోద్ది. అంటే తామర పుష్పానికి తెలుసు దాని యొక్క స్థితి ఏమిటనేది. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకే నేను పుష్పించేదని తామర పుష్పానికి తెలుసు. మనలో చాలా మంది అప్పుడు వృద్ధి పొందేదాకా చాలా చక్కగా ఉంటారు. ఆ వృద్ధి పొందిన తర్వాత ఏమొస్తుంది? కొమ్ములు వచ్చేస్తాయి రెండు. ఏమంటే కొమ్ములు వచ్చేస్తాయి. ఆ కొమ్ములు ఎలా ఉంటాయంటే దైవజనులు ఫోన్ చేసినా కూడా ఫోన్కు దొరకరు. ఇంకొంతమంది ఉంటారు బుల్లెట్ కూడా దొరకరు. ఎప్పుడు దాకా ఇది అంటే వృద్ధి పొందేదాకా అంటి పెట్టుకుని ఉంటారు. వృద్ధి పొందిన తర్వాత జారిపోతూ ఉంటారు. విశ్వాస జీవితంలో వెనుకడిగేసేవారుగా ఉంటారు. కానీ తామర పుష్పం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏంటో తెలుసా? నేను సాయంత్రానికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? తిరిగి ఆ నీటి క్రిందకి వెళ్ళిపోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి వెళ్ళిపోవాలి. ఒకవేళ నా జీవితం బురద అనుకోండి, తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి, బురదలోకి వెళ్ళిపోవాలని తామర పుష్పం మనకి తెలియజేస్తా ఉంది. అలాగే ఆకుల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నా కూడా అంటే ఆకులు ఏమవుతాయట? నీటిలో ఉంటాయి కానీ ఏం చేయదట? ఏమాత్రం బురద అంటించుకోదు, నీళ్ళు అంటించుకోదు, ప్రత్యేకంగా ఉండాలి. అంటే చాలా మంది దినాల్లో చెప్పేది ఇదే. మరి చాలా చక్కగా ప్రార్థన చేసేదాను కదా, ఎంత గొప్పగా ఆత్మీయంగా ఉండేదాను కదా, ఏంటి మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్ళిపోయి ఉన్నాం అనుకోండి, చెప్పే మాటలు ఏంటో తెలుసా? చుట్టూతో ఉన్న వారి ప్రభావం అండి. వారు నన్ను వెనక్కి లాగేసారండి అనే మాటలు మనం వింటూ ఉన్నాం. కానీ
తామర పుష్పం మనకు జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? ఆ నీటిలో ఉన్నా కూడా ఆకులు ఏం చేయబట్ట? ఆ బురదను అంటించుకోవు, ఆ నీటిలో తడవ ప్రత్యేకంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఒకసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. అయితే అమ్మా, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి చక్కటి ఉపదేశ క్రమాన్ని ఇచ్చాడు. ఆ ఉపదేశ క్రమాల్లో మనం ఏమవ్వాలట? అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం పొందుకున్న ఉపదేశాన్ని మాత్రం మనం విడిచిపెట్టుకోకుండా నాటికి ఏమవ్వాలి? మనం అభివృద్ధి చెందే వారంగా మనం ఉండాలి. కాబట్టి విస్తరించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యోహాను భక్తుడు అంటాడు కదా, 3వ యోహానులో చూస్తే మనందరికి వచ్చిన ప్రియుడాని ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అన్ని విషయాల్లో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. మనం అనేక మందిని ఆకర్షించే వారంగా ఉండాలి. ఏమండి, ఇదిగో సాల్మీ ప్రాంతంలో ఐపీసీ సంఘానికి వెళ్తూ ఉన్న బిడ్డలంటే ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. మిమ్మల్ని బట్టి అనేక మంది మందిరానికి నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే మన అభివృద్ధి అనేక మందికి ఏమవ్వాలట? మాదిరిగా ఉండాలి. పలానా వారండి చక్కగా ఉపదేశంలో కట్టబడ్డారు, వారు వర్ధిల్లుతూ ఉన్నారు అని మనల్ని బట్టి సాక్ష్యం చెప్పేటట్లుగా మనం ఉండాలి తప్ప ఏమైపోకూడదు? నానాటికి బలహీనులం అయిపోకూడదు. నానాటికి ఏమంటే వెనుదిరిగే వారంగా మనం ఉండకూడదు. చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చూద్దాం. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అభివృద్ధికి అందరికి ఎలా కనపడాలి? తేటగా కనపడాలి. అంటే తేటగా కనపడేటట్లుగా మనం బ్రతకాలి. అంటే మనకు ఒక రహస్యమైన జీవితం ఉండటానికి వీలు లేదో. మనం ప్రత్యేకింపబడిన వారం. మనం తేటగా అనేక మందికి కనబడాలి తప్ప మారు మాట మనలో ఉండకూడదండి. నేటి దినాలు ఎలా ఉన్నారంటే, అభివృద్ధి చెందిన తర్వాత అంటే దూరం అయిపోయే వాళ్ళు కొంతమంది, అంటే ఖాళీ లేదని చెప్పేవాళ్ళు ఇంకొంతమంది. మాది సముద్ర తీర ప్రాంతం అండి, ఎక్కువగా ఉప్పు పండిస్తూ ఉంటారు. అయితే ఒక ఆయనట ఉప్పు వ్యాపారం మొదలుపెట్టాడట. ఏం చేశాడు? ఉప్పు వ్యాపారం మొదలుపెట్టాడు. బండి మీద వెళ్ళి రోజు ఆ ఉప్పు తీసుకెళ్ళి ఇంటింట బండి మీద అమ్ముతా ఉంటే రోజుగా 500 వచ్చేట. నమ్మకంగా మానకుండా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాడు. వ్యాపారం బాగుంది, దేవుడు కూడా నమ్మకంగా ఉన్నాడని వర్ధిల్లింపచేయటం మొదలు పెట్టాడు. ఒక బండి కాస్త 5 బళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు 500 కాస్త ఎంత అయిపోయింది? లెక్కలు బాగా చెప్తున్నారు, 2500 అయిపోయింది. 2500 అయిపోతే బాగుంది వ్యాపారం. కాలక్రమేపీ బండి కాస్త ఫ్యాక్టరీగా మారింది, ఉప్పు కాస్త సాల్ట్ ప్యాకెట్లు అయిపోయినాయి. రోజుకి 500 కాస్త 2500, 2500 కాస్త 10,000, ఇలా రోజుకి 25,000 వచ్చేస్తున్నాయట. వ్యాపారం బాగుంది, ఫ్యాక్టరీ. అయితే మనోడికి ఒక ఆలోచన వచ్చింది. ఆదివారం ఫ్యాక్టరీ మూత పడడం ద్వారా నాకు ఎంత నష్టం వస్తుంది? 25,000. నెలకి ఎంత వస్తుంది?
1,25,000 1,00,000 నష్టం వచ్చేస్తుందన్న ఆలోచన వచ్చింది. సరే ఏమైతే అయింది, నా పనులు జరుగుతాయి, నేను మాత్రం ఒక్కడిని మాత్రం ఏమవుతాను, నేను కంపెనీ మాత్రం ఆపకూడదు, నా ఇంటిలో పాది పంపిస్తాను, నేను మాత్రం కంపెనీలో కూర్చుంటాను అనుకున్నాడట. ఒక వారం బాగుంది, 2వ వారం బాగుంది, 3వ వారం కాలక్రమేపీ వచ్చే వ్యాపారం తగ్గిపోతా ఉంది. 25,000 కాస్త 15లోకి వచ్చేసినాయి, 15 కాస్త 10లోకి వచ్చేసింది. తిరిగి మళ్ళీ ఎక్కడ ప్రారంభించాడో 500 దగ్గర కాదులే అమ్మ, 25,000 దగ్గరికి, 2,500 దగ్గరికి వచ్చేసింది. మనోడికి అర్థం కాలేదు అనుకుంటున్నాడు. తీరా ఆలోచన చేస్తే ఈయనున్న గ్రామానికి అంత దూరాన్న ఇంకో ఫ్యాక్టరీ పెట్టారట. మనోడు ఆలోచనలు ఫ్యాక్టరీ మీద ఉన్నాయి కానీ నాలో ఏ లోపం లేదనుకుంటున్నాడు. బాగా గమనించుకున్నాడు. తర్వాత చక్కటి సాటి అయిన సహాయం భార్య అందట, అయ్యా నువ్వెప్పుడైతే మందిరం మానేసావో అప్పటి నుంచి నీ వ్యాపారం ఏమీ కూడా అంత మేలుకరంగా లేదన్నప్పుడు గుర్తొచ్చింది మనోడికి. తన తప్పు తెలుసుకుని తిరిగి మందిరానికి మానకుండా రావటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. మనలో కొంతమందికి వెంటనే రాదండి, నష్టం వచ్చా గుర్తు వస్తుంది. ఏంటిది? దేవుని మందిరం ఎప్పుడు గుర్తు వస్తుంది? నష్టం వచ్చిన తర్వాత, పోవలసిన ఇదంతా పోయిన తర్వాత గుర్తు వస్తుంది. తప్పిపోయిన కుమారుడిలాగా అన్నీ అయిపోయి గుర్తు వస్తుంది. కానీ మనం గురి కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ మాట చెప్పండి. మొదటి మాట అంటి పెట్టుకుని ఉండుట. కాబట్టి దేవుడు మనల్ని అంటి పెట్టుకున్న తర్వాత మనం ఏమవుతామట? అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి చెందిన మనము ఏం చేసుకోవాలట? స్థిరపరుచుకోవాలి. అది ఎలా అంటే ఒకసారి చూడండి, హోషేయ గ్రంథము 14:5. లెబనోను పర్వతమును దాని వేళ్ళు తన్నినట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక మొక్క చక్కగా వృద్ధి పొందాలంటే మొదట ఏమై ఉండాలి? మొక్క వేర్లు తన్నాలండి. కొబ్బరి మొక్కలు అందరికీ తెలుసు కదా, అవి ఒక వయసు వచ్చిన తర్వాత ఉన్న స్థలం నుంచి తీసి ఇంకో స్థలంలో నాటుతారు. నాటిన తర్వాత చెట్టు ఎప్పుడు బ్రతికిందని చెప్తారంటే, ఎప్పుడైతే వేర్లు లోతుగా తన్నిందో తర్వాత చెప్తారు ఇది మొన తిరిగింది అంటారు. అంటే ఇంకా బ్రతికిపోయింది అని భరోసా అనమాట. అంటే నా ఆత్మీయ జీవితం స్థిరపరచబడాలంటే వృద్ధి పొందిన తర్వాత మనం ఏమవ్వాలి? స్థిరపరచబడిన వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వేళ్ళు తన్నకపోతే మనం ఏమవుతామయ్యా అంటే, ఇక్కడ ఏం కనబడుతుంది వాక్యం? లెబనోను పర్వతంలో దాని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. అంటే ఏమంటే పర్వతం దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ లోకంలో మనకు వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులన్నిటికీ కూడా పర్వతాలు సాదృశ్యంగా ఉంటే, అంటే ఆ పర్వతంలో మనం ఏమవ్వాలి? వేళ్ళు తన్నే వారంగా ఉండాలి. పర్వతం మీద అంటే ఆ శ్రమల్లో మనం నిలబడి చొచ్చుకుపోయే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలో అనేక మంది ఏమవుతున్నారు? వెనుదిరిగిపోతూ ఉన్నారు. ఈ శ్రమల్లో మేము తాళలేమండి, ఈ శ్రమల్లో మేము ముందుకు వెళ్ళలేమండి అని అనేక మంది వారి యొక్క పిలుపుని మరిచిపోయి, వారు ఎక్కడ కట్టబడ్డారో దాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి వైదొలిగిపోయేవారు ఉన్నారు. కానీ ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో చక్కటి వాక్యాల చేత నీవు ఏమంటే ఆ వాక్యమనే నీరుతో నింపబడిన నీవు ఏమంటే అభివృద్ధి చెందబోతున్న నీవు స్థిరపరుచుకోవటం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఆ యొక్క లెబనోను పర్వతం మీద వేళ్ళు తన్నే అనుభవంలో మనం చూస్తే, ఈ లోకంలో నాటబడే చెట్లు 2 రకాలు. నాటబడే చెట్లు 2 రకాలు. భూమి మీద అనేక చెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఏదో ఒక కోణానికి చెందాలి. ఒకటేమో అంటే భూమిలో నాటేది, ఇంకోటేమో చెప్పండి కుండీలో నాటేది. అంటే భూమిలో నాటేది
కుండీలో నాటేది రెండూ మొక్కలే. కానీ చూడండి, మీరు గమనిస్తే కనుక ఆ భూమిలో నాటే మొక్క ఏమవుతుంది, ఒక 3-4 సంవత్సరాలకి చక్కగా ఎదుగుతుంది, ఇవ్వాల్సిన ఫలాలు ఇస్తుంది. అలాగే ఇంకో చెట్టు ఉంది కుండీలో నాటేది, 3 సంవత్సరాలు కదా, 30 సంవత్సరాలు అయినా మోరడే ఉంటుంది. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏమండి, హాల్లో పెట్టుకోవచ్చు, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు. కానీ అందులో ఏముండదో, ఎటువంటి ఎదుగు ఉండదో, ఏ ఫలాలు దాని నుంచి మనం ఆశించలే. కానీ ఉంటుందయ్యా అంటే పచ్చగానే ఉంటుంది. అనేక మంది నేటి దినాల్లో అలాగే ఉన్నారు. ఏ రీతిగా, కుండీలో ఉన్న మొక్కల్లాగానే 6 నెలలు ఎక్కడ, ఇంకో 6 నెలలు ఎక్కడో, తర్వాత 6 నెలలు ఇంకో ఎక్కడో, అలా వెళ్ళిపోవటం ద్వారా ఏముండదు, ఎటువంటి ఎదుగుదల మొక్కలు మనం చూడలేం. ఏమాత్రం ఫలాలు అందులో కనబడవు. ఉన్నట్టే పచ్చగానే ఉంటుంది తప్ప ఏమీ దాంట్లో మనం ఆశించలేమండి. మనం ఎదగాలన్నా, ఫలాలు కనిపించాలన్నా మన వేరేమై ఉండాలి, చొచ్చుకుపోవాలి. ఎక్కడ, పర్వతాల్లో మనం వేరు తన్నేవారంగా ఉండాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అంటే మనం స్థిరపరచాలన్న ఎవరి వశమై ఉంది, దేవుని వశమై ఉంది. మనం ఆయనకు అప్పగించుకునే వారంగా ఉండాలి, అంటే ఆయన వాక్యానికి లోబడే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ రీతిగా అప్పగించుకుని లోబడతామో మనం వేరేమవుతుందట, అనేక రీతులుగా, అది పర్వతమైనా కూడా అక్కడ వేర్లు తన్నేవారంగా మనం ఉంటాం. ఆమేన్. అంటే మన ఇంటికాడ బంతి చెట్లు ఉంటాయి కదా, ఓ బకెట్ నీళ్ళు పట్టుకెళ్ళి గట్టిగా వేసేయండి, ఏమవుతాయి చెప్పండి అమ్మ, ఏమవుతాయి, ఎటో గట్టు వంగిపోతాయి. ఎందుకని, ఆ వేర్లు పైనే ఉంటాయి. మన వేర్లు తన్నకపోతే ఏంటయ్యా అంటే నష్టం, శ్రమంలో మనము నిలబడలేం. శ్రమంలో మనం తాళలేక వేరే మార్గాన్ని వెతుక్కుంటాం. ఆ శ్రమంలో మనం నిలబడాలంటే వేర్లు తన్నే అనుభవంలో మనం ఉండాలి. ఆమేన్. సామెతలు 12వ అధ్యాయము, సామెతలు 12వ అధ్యాయం 3వ వచనం. అమ్మా ఒకలో, భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడరు, నీతిమంతుల వేరు కదలదు. కాబట్టి భక్తిహీనత వలన ఎవరు స్థిరపరచబడలేరు, నీతిమంతుల వేరు కదలదండి. కదలని వేరుగా మనం ఉండాలి. ఆమేన్. స్థిరులుగా మనం ఉండాలి, కదలని వేరుగా మనం ఉండాలి. ఆ యొక్క కుండీలో మొక్కగా ఉంటే ఏమాత్రము కూడా ప్రయోజనం ఉండదు. మనల్ని బట్టి ఎవరు సాక్ష్యం కూడా చెప్పలేరు. అంటే మొన్న అక్కడ చూశాను, ఎక్కడ చూశానంటే మనకేమన్నా ఉంటుందా? స్థిరంగా ఉండాలి, మనం వేరు తన్నే వారంగా ఉండాలి. ఆమేన్. అంటే నీతిమంతులు వేరు అవుతుందట, ఎవరో కదల్చలేనట్లుగా అది స్థిరపరచబడుతుంది. ఆ రీతిగా మన వేరు తన్నాలి. చూడండి, కొన్ని వేర్లు ఉంటాయి అంటే భూమిలోకి చొచ్చుకుపోతాయి. ఈ లోకపరమైనది ఏది మన మీద ఏలుబడి చేయకుండా ఉంటే మన వేర్లు ఏమవుతాయి? స్థిరపరచబడతాయి. అది పర్వతాలైనా కూడా ఆ వేరు తన్నే అనుభవంలో మనం ఉంటాం. ఆమేన్. ఒక తాటి చెట్టు ఉందట. తాటి చెట్టు ఉంటే దాని దమ్మలోకి ఒక విత్తనం వచ్చిందట. ఏ విత్తనం అది? మర్రి విత్తనం వచ్చిందట. మర్రి విత్తనం అందట, బావా నాకు కొంచెం స్థలం ఇవ్వు, ఏదో నా వేరు భూమిలో తన్నుకుంటాను అందట. నేను ఎంత ఉన్నానో వచ్చిన విత్తనం ఇంతే కదా, అదే నన్ను ఏం చేస్తుందని ఇచ్చిందట. మర్రి చెట్లో ఉన్న లక్షణం ఏంటి అంటే వేరు తన్నే వరకు కూడా
4 రెమ్మలే ఉంటాయండి. ఎప్పుడైతే తాడి చెట్టు పైనుంచి అది కొంచెం కొంచెంగా అల్లుకుని ఆ వేరు ఎప్పుడైతే భూమిలో తన్నుతుందో వెంటనే ఏం చేస్తుందట, పై భాగం వృద్ధి పొందటం మొదలుపెట్టి ఈ కింద వేరులో నుంచి కూడా ఏమొస్తాయట అంటే ఆ వేరులో నుంచి కూడా చిగుర్లు పుట్టుకొచ్చి కాలక్రమేపీ తాడి చెట్టు కనబడదు. మనకి ఏముంటది అక్కడ? మర్రి చెట్టు కనబడుతుంది. మర్రి చెట్టుకి స్థానం ఇచ్చింది ఎవరు? చాలా చక్కగా చెప్తున్నాను మీరు కదా. అలాగే మనలో కొన్నిసార్లు పాపం అనే విత్తనానికి స్థానం ఇస్తా ఉన్నాం. ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా? మనం అనుకుంటాం చాలా చిన్నదండి, చాలా క్రమేపీ మనల్ని అణిచివేసి మనకంటే ఎత్తుగా ఎదిగిపోతా ఉంది. కనుక మన వేరు తన్నాలంటే మనలో ఏముండకూడదు? పాపం అనే దానికి ఏమాత్రము కూడా చోటివ్వకుండా మనల్ని మనం పవిత్రంగా దాచుకోవాలి. ఆమేన్. ఎప్పుడైతే పాపం అనే దానికి చోటు లేదో నిశ్చయముగా మనం ఏమవుతాం? పర్వతమైనా కూడా వేరు తన్నే అనుభవంలో మనం వెళ్తాం. ఆమేన్. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా కట్టబడ్డామండి? క్రీస్తు యేసునందు ఇంటి వలె కట్టబడ్డాం. మనం ఇల్లు ఏమై ఉండాలి అంటే ఆయన అయినప్పుడు మన ఇల్లు ఖచ్చితంగా ఏమవుతుంది? వర్ధిల్లే ఇల్లుగానే ఉంటుంది. ఆయనే ఇల్లుగా కట్టబడితే మన ఇల్లు ఏమవుతుంది? స్థిరపరచబడి వర్ధిల్లే గృహంగా మన ఇల్లు ఉంటుంది. కాబట్టి అలా కట్టబడిన తర్వాత మనం నానాటికి ఏమవ్వాలి? విస్తరించాలి. అంతేగాని ఏమాత్రం కుదించుకోవటానికి వీలు లేదు, ఏమాత్రం వెనుదిరగటానికి వీలు లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనము ఉపదేశ క్రమాన్ని జాగ్రత్తగా ఆలకిస్తా ఉన్నామో, వాక్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామో, ఇచ్చిన వాక్యం మనల్ని ఏం చేస్తుందట? వర్ధిల్లింపజేస్తుంది. వర్ధిల్లిన తర్వాత మనం ఆలోచించవలసింది, మన వేరు నాటబడ్డామా లేదా, మన వేరు తన్నిందా లేదా, మేము ఫలభరితంగా ఉన్నామా లేదా అని మనము పరీక్షించుకోవాలి. అలాగే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని సంపూర్ణత యందు ఆమేన్. ఏమంటే మనం ఎక్కడ వేరు పారాలి? ప్రేమయందు వేరు పారి స్థిరపడి. అంటే ప్రేమ మనలో ఉంటుందా? అంత్య దినాల్లో ఏమవుతుందట? ప్రేమ చల్లారిపోద్దట. పొడి ప్రేమలు ఎక్కువైపోతాయి. పై ప్రేమలు అన్నమాట. హృదయాంతరంగంలో నుంచి వచ్చే ప్రేమలు కాదు. కానీ ప్రేమలో మనం ఏమవ్వాలి? వేరు పారి స్థిరపరచబడాలి. కాబట్టి ప్రేమ కరువు అయిపోతున్న దినాల్లో ఉన్నాం. మన ప్రేమ నిష్కలంకంగా ఉండాలి. ఎటువంటి స్వార్థం లేనిదై ఉండాలి. ఆశించే ప్రేమలు ఎక్కువైపోయినాయి కదా. ఇప్పుడు నానుడు ఏమైపోయిందయ్యా అంటే, మా ఇంటికి వస్తే
ఏం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారు అంటున్నారు. ఇటు వెళ్ళినా కూడా మేమే లాభం పొందాలి, మేమే మేలు పొందాలనే ఆశలు ఎక్కువైపోయినాయి. కనుక ప్రేమ చల్లారిపోయే దినాల్లో మనం ప్రేమలో వేరు పారే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మాట, ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరపరచబడిన మనం దాని లోతు, వెడల్పు, ఎత్తు కొలిచే వారంగా ఉండాలి. అంటే మనము ఒక పరిపూర్ణమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇహపరమైనవి ఏవి కూడా మనల్ని ఎంత మాత్రము కూడా కదల్చలేవండి. నువ్వు ఆత్మీయతలో, విశ్వాస జీవితంలో పరిపూర్ణ స్థితికి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటికి ఏమీ కూడా కథలు వెనకు ఏమాత్రము కూడా అధైర్యపడవు. సమస్తంలో నీవు ధైర్యంగా ఉంటావు. ఎప్పుడూ పరిపూర్ణమైన ప్రేమలో, ఆయన జ్ఞానంతో కూడిన ప్రేమలో నీవు ఎదిగినప్పుడు ఏమాత్రం కూడా ఇహపరమైనవి ఏవి కూడా నేను ఎంత మాత్రం కదల్చలే. కొంతమందిని చాలా చిన్న చిన్నవి కదిలేదు. మా మందిరంలో కావడం ఉంది, 2 వారాల మందిరం మానేసింది. ఈ అమ్మ కనపడతలేదంటే మొన్న వారం మీరు అందరికి పాట ఇచ్చారు, నాకు ఇవ్వలేదా అంది. ఆవిడ ఏం కదిలిచ్చేసింది? ప్రత్యేక పాట కదిలిచ్చేసింది. మళ్ళీ వారం ఆవిడ బతిలాడమ్మ, నీకు 2 పాటలు ఇస్తాను వచ్చాయి, మొదటే వచ్చి ఒక పాట పాడి అందరు వచ్చాక ఇంకో పాట పాడి అంటే ఇప్పుడు కూడా మాంతలేదు ఆవిడ. చెప్పండి, ప్రేమ అంత లోతైపోయింది ఆవిడది. ఏం కదిలిచ్చేసింది ఆవిడని? పోనీ అయ్యగారికి సమయం లేదేమో, వచ్చేవారం అడిగితే బాగుండు, మొత్తానికి సెలవు సీటు రాసేసి వెళ్ళిపోయింది. అటువంటి ప్రేమలో కాదు ఎదగలిసింది. అంటే దైవజనులు శ్యామయ్య గారిని చూస్తే చాలా ఆనందం ఉంటుంది. చాలా సింపుల్ సిటీ కదా. కాబట్టి అటువంటి వారంగా మనం ఉండాలి. దేవుడు అందుకే అన్నాడు కదా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అండి, తామర పుష్పం ఏం చేస్తుందట? సాయంత్రానికి తిరిగి కిందకు వెళ్ళిపోవాలి. మనం తగ్గించుకునే వారంగా ఉంటే ఏమవుతాం? హెచ్చించబడతాం, వృద్ధి పొందుతాం. కాబట్టి పర్వతం మీద వేళ్ళు తన్నే వారంగా మనం ఉంటాం. ఎటువంటి అనుభవంలో మనం ఉన్నాం? మనం పరీక్షించుకోవాలి. హోషేయ గ్రంథంలో చాలా చక్కగా చెప్పబడుతున్న మాటది. చెట్టుకు మంచున్నట్లుగా నేను అతనికి ఉందును. ఏమంటే ఆయన చెట్టుకు మంచున్నట్లుగా ఉంటే మనం ఎలా వృద్ధి పొందుతామట? తామర పుష్పం అభివృద్ధి చెందినట్లు మనం పెరుగుతాం. లెబనోను పర్వతము దాని వేళ్ళు తన్నినట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. ఏమంటే 40 దినాలు శ్రేష్టమైన వాక్యాలు మనం విన్నాం, ఆత్మీయంగా బలపడ్డాం, మండే వారంగా ఉన్నాం. ఈ మంట ఏం చేయాలట? అనేక మందిని మండించాలి. చూడండి, కొన్ని వేర్లు భూమిలోకి తన్నిన తర్వాత శాఖలను ఏర్పాటు చేసుకుంటేట ఏమవుతాయి? భూమిలోకి తన్నిన తర్వాత తల్లి వేరు నుంచి పిల్ల వేరులు వస్తాయి. ఇప్పుడు నీవు మందిరంలో కట్టబడి వృద్ధి పొందిన తర్వాత నిన్ను బట్టి ఏమవ్వాలి? అనేక ఆత్మలు రావాలి. నువ్వు తల్లి వేరుగా ఉంటే నిన్ను బట్టి సేవకుడు చెప్పాలి, పలానా సహోదరి ఇంతమందిని నడిపిస్తుందని చెప్పాలి. అంతేగాని పలానా ఆవిడ వచ్చిందండి రకాన్ని 2 చేసిపోయింది అన్నట్టు సాక్ష్యాలు మనకు ఉండకూడదు. ఏమవ్వాలి? తల్లి వేరు పిల్ల వేరుల్ని ఎలా అయితే బలం పుంజుకుంటాయో సంఘంలో మనం కూడా ఒక తల్లి వేరులా ఉండి అనేకమైన పిల్ల వేరులుగా అనేక మంది నడిపించాలి. ఎప్పుడు వస్తుంది అనుభవం అంటే పరిపూర్ణ స్థితిలోకి వెళ్ళాక,
మనం వృద్ధి పొందిన తర్వాత నేను ఇలా వృద్ధి పొందాను, ఈ యొక్క దీవెన నా దగ్గరే ఉండకూడదు, ఏమవ్వాలి, అనేక మందికి పరిచయం చేయాలన్న ఆలోచన వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తల్లి వేరుగా మనం ఉన్నామా, ఇంకా పిల్ల వేరుగానే ఉంటున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. గడిచిన దినాల్లో మా గ్రామంలో ఒక ఆయన అంటే ప్రహరీ లోపల చెట్టు బాగుందని ఉంచేసాడట. కాలక్రమేపు ఏం చేసిందో తెలుసా, ఆ చెట్టు ప్రహరీనే పగలు కొట్టేసింది. ఆ వేరు తన్నుకుంటా బయట ఆ ప్రహరీ అంతా బీటలు ఇచ్చేసిందంట. అలా మన సరిహద్దులు దాటి వెళ్ళిపోయేటట్టు మన వేర్లు ఉండకూడదు. కొన్ని చెట్లు ఉంటాయి తెలుసా, చెట్టు ఇక్కడే ఉంటుంది, వేరిల్లు అవతల బిల్డింగ్లు అక్కడక్కడ ఉంటుంది. ఆ వేర్లుగా కూడా మనం పొరపాటున ఉండకూడదు. మన వేరు చెట్టు ఎక్కడ ఉన్నామో అక్కడే మనం వేరు తన్నే వారంగా ఉండాలి. హల్లెలూయా. అంటే అలా వేరు తన్నితే మనం సంఘానికి దీవెనకరంగా ఉంటాం. ఇప్పుడు మన కుటుంబాలు కూడా నిన్ను బట్టి చెప్పాలి. దావీదు కొన్ని తరాలకు దీవెనగా ఉండిపోయాడంటండి. వాక్యం చెప్తూ ఉంది, దావీదుని బట్టి దేవుడు ఏం చేశాడట, యోధా గోత్రాన్ని స్థిరపరిచాడు, దావీదుని దీపంగా ఉంచాడట. ఈ కొయిడి దేశంకి వచ్చిన నీవు నేను అందరము కూడా మన కుటుంబాలకు ఒక దీపంగా నిలిచిపోవాలి. నిన్ను బట్టి చెప్పాలి, మా తల్లి ప్రార్థనే మా కుటుంబం ఇంత క్షేమంగా ఉంది, మా తండ్రి ప్రార్థనే అని నిన్ను బట్టి మీ కుటుంబీకులు ఏం చేయాలి, సాక్ష్యం ఇచ్చేటట్లుగా మన భక్తి జీవితం ఉండాలి. ఏదో నాటికి చల్లారిపోయే భక్తి కాకుండా మనమే మన కుటుంబాలకి ఒక మాదిరిని ఇచ్చేవారంగా మనం ఉండాలండి. అప్పుడే నిన్ను బట్టి ఏమవుతుందట, కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. దావీదుని బట్టి ఎలా అయితే యోధా గోత్రం నాటికి ఆ యొక్క సింహాసనం స్థిరపరచబడిందో, ఈ యొక్క ఐపీసీ సంఘంలో ఉన్న నిన్ను బట్టి మీ కుటుంబాలు ఏమవ్వాలి, ఫలభరితంగా ఉండాలి. వారు నాటికి వేరు తన్నే కృప దేవుడు అనుగ్రహించాలి. చెప్పబడిన 3 మాటలు చెప్పేయండి. అంటి పెట్టుకునుట, స్థిరపరచబడుట, అట్టి కృపాధన్యత దేవాతి దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.